బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ అన్న సంగతి తెలిసిందే. ఈ కిందలో భాగంగానే ముందుగా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారనే చెప్పాలి. ఇక కళ్యాణ్ కిచెన్ రూమ్ లో ఉండగా పెదవే పలికే మాటల్లోనే తీయదనమే ప్రేమ అనే ఒక బ్యూటిఫుల్ మదర్ సాంగ్ ని ప్లే చేశారు. ఈ కిందలో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు మమ్మీ వస్తున్నారు అంటూ తెగ ఆతృతగా చూస్తున్నారు. ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా స్టాచ్యూలో పెట్టుంచారు. ఇందులో భాగంగానే మెయిన్ గేట్ నుంచి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ముందుగా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని చూసిన తర్వాత ఎవరో వాళ్ళ అమ్మగారు హౌస్ లో అడుగు పెట్టారు అంటే కళ్యాణ్ ఈలోగా మా మమ్మీయే అంటూ చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మగారు గార్డెన్ ఏరియాలో వస్తుంటే కళ్ళల్లో నుంచి గిర్రమని నీళ్లు తిరిగాయనే చెప్పాలి. ఇక కళ్యాణ్ ని చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఏడుపు స్టార్ట్ చేసేశారు. ఇక కళ్యాణ్ బిగ్ బాస్ నేను కదలచ్చా ప్లీజ్ అంటే సో కళ్యాణ్ మీరు తప్ప మిగిలిన వాళ్ళెవరూ కదలకూడదని చెప్పడంతో కళ్యాణ్ పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మని కౌగిలించుకున్నాడు. ఈ కిందలో భాగంగానే అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అంటే అందరం బాగున్నాం చిన్న, నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను కూడా చాలా బాగున్నానమ్మా అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ వాళ్ళ అమ్మను చూసి. సో ఈలోగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా మొత్తానికి మూవ్ అవ్వమని చెప్పడంతో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ పరిగెట్టుకుని వెళ్లి మొత్తానికి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారిని పరామర్శించారు. అయితే తనూజ దగ్గరికి వెళ్లి తనూజ నువ్వు టీవీలో కన్నా బయట ఇంకా చాలా బాగున్నావు నాన్న అంటూ తనూజాని హక్ చేసుకున్నారు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ నేను కాసేపు మా అమ్మతో మాట్లాడుకోవచ్చు అంటే ఎస్ మీరిద్దరూ మాట్లాడుకోవచ్చు అంటే వాళ్ళమ్మ కళ్యాణ్ ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకున్నారనే చెప్పాలి. కళ్యాణ్ బెడ్ మీద కూర్చొని ఈ కిందలో భాగంగా కళ్యాణ్ వాళ్ళ అమ్మని అమ్మ నా గేమ్ ఎలా ఉంది, నేను బాగా ఆడుతున్నానా అంటే నువ్వు చాలా బాగా ఆడుతున్నానా, ముందు కన్నా నీ గేమ్ ను ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు. నిన్ను చూసి మొత్తం మన వీధంతా కూడా మన వీధే కాదు మన చుట్టాలు అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. ఏది ఏమైనా సరే మా పేరు నిలబెట్టావు నాన్న అంటూ నిజంగా కళ్యాణ్ వాళ్ళ అమ్మ కన్నీటి పర్యాతం అయ్యారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పట్టుకొని చిన్నప్పుడు మాకు కూడా నీతో ఉండాలనే ఉందిరా, కానీ నీ ఎడ్యుకేషన్ నీ పై చదువుల కోసమే నేను అలా హాస్టల్లో పెట్టాము, కానీ నువ్వు ఇంత బాధపడ్డావని మాకు తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ని క్షమించమని వాళ్ళ అమ్మ అడుగుతుంటే నన్ను క్షమించమంటావేటమ్మా నేనంత పెద్దోడిని అవ్వలేదు అంటూ కళ్యాణ్ అలాగే వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడుకున్నారు. సో మరి హౌస్ లో ఎవరి గేమ్ బాగుందమ్మా అంటూ అడగడంతో వెంటనే వాళ్ళమ్మ మీ అందరిలోని అయితే గనక ఫస్ట్ నీ గేమే నచ్చింది నాన్న, నీ తర్వాత ఎవరి గేమ్ నచ్చింది అంటే తనూజానే చెప్తాను. నిజంగా తనూజ చాలా బాగా గేమ్ ఆడుతుంది. సో ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. సో నువ్వు కొంచెం ఆ అమ్మాయితో దూరంగా ఉంటే బాగుంటుంది కదా అంటూ కళ్యాణ్ వాళ్ళ అమ్మ అయితే గనక తనూజకి దూరంగా ఉండమని చెప్పుకొచ్చిందనే చెప్పాలి. మరి తనూజ తర్వాత ఇంకెవరు నచ్చారు అంటే ఇమాన్యుయల్ నచ్చాడు. ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా నవ్విస్తాడు కదా అంటే అవునమ్మా హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా నవ్విస్తాడు అంటే వాళ్ళమ్మ చివరిగా టైం అయిపోతుంది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఒక్కడు గుర్తు పెట్టుకో, నువ్వు ఇక్కడ వరకు వస్తావని ఎప్పుడూ కలగనలేదు. సో ఇదొక లైఫ్ కాబట్టి నువ్వు మంచిగా దేనికోసం వచ్చావు దానికోసమే గేమ్ ఆడి మొత్తానికి నువ్వు కప్పు తీసుకొస్తావని నాన్నతో పాటు మన చుట్టాలందరూ ఎదురు చూస్తున్నారు నాన్న అంటూ మంచిగా ఆల్ ద బెస్ట్ అంటూ పవన్ కళ్యాణ్కి తనూజకి దూరంగా ఉండమని చెప్పి అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చేసారు. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కళ్యాణ్కి చెప్పిన దానిపై మీ అభిప్రాయం ఏంటి? సో తనూజతో దూరంగా ఉండమన్నారు అంటే తనూజ విన్నర్ అవుతుంది, పవన్ కళ్యాణ్ అసలు విన్నర్లో ఉండడని చెప్పే అలా చెప్పారా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.